వెల్కమ్ టు ఎస్టీఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లా ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానెల్ ఘన విజయం. అధ్యక్షుడిగా నరేంద్రచారి, ప్రధాన కార్యదర్శిగా జి నరేందర్ గౌడ్. మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. సుదీర్ఘ కాలంగా ప్రెస్ క్లబ్లు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఇంతకాలం ప్రెస్ క్లబ్ నిర్వహణ లేకుండా పోయింది. మంగళవారం పోలింగ్ నిర్వహించగా మొత్తం 252 ఓట్లకు గాను 245 ఓట్లు పోలయ్యాయి. ఒక జాయింట్ సెక్రటరీ పోస్టులో TWJF బెల్ గెలుపొందగా మిగతా పాలకవర్గంలోని అన్ని పోస్టులను ఇండిపెండెంట్ ప్యానెల్ కైవసం చేసుకుంది. రవికుమార్, షాబుద్దీన్ ముల్లా, వెంకటరమణలు విజయం సాధించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యూనియన్లకు అతీతంగా కృషి చేస్తామన్నారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది బెక్కం జనార్దన్ వ్యవహరించారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దాంట్లో 15 నరేందర్ గౌడ్, ట్రెజరర్ పవన్ కుమార్ రెడ్డి 6 ఓట్లు, రవీందర్ 10 ఓట్లు, విజయ్ ఇద్దరికి ఓట్లు వేశారు. पैनल कराना बा राजू ए बाबू ए वो चारी साहब वो चारी साहब ए यही गट्टी అంటే ఇసంగా అన్నారా ఖాళీ దేర్ వాళ్ళ ఏ శివ ప్యానల్ అను ప్యానల్ ఇది కాదు కానీ పెద్ద ఎన్నికలు ప్లీజ్ బాబు ఒక్క నిమిషం వాళ్ళు గెలిచిన వాళ్ళ కాడికి రెడీ బాబు ఇంకా గెలిచిన వాళ్ళు మనం పెద్ద ఎన్నికలు ప్లీజ్ బాబు ఒక్క నిమిషం వాళ్ళు గెలిచిన వాళ్ళ కాడికి రెడీ బాబు ఇంకా గెలిచిన వాళ్ళు మనం
పాలమూరు జర్నలిస్టుల కళ నెరవేరింది. భారీ మెజారిటీతో ఈరోజు పాలమూరు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఓటు వేసి భారీ మెజారిటీ అందించినటువంటి ఇండిపెండెంట్ ప్యానల్ మరి కూడా ఎన్నో ప్రధానమైనటువంటి ఈ సంఘాలన్నీ కూడా పోటీలో ఉన్నా వారి సభ్యులు కూడా దొరకలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మేము ఇండిపెండెంట్ ప్యానల్ ద్వారా బరిలో దిగి ఘన విజయం సాధించడం జరిగింది. మొత్తంగా ప్యానల్ మొత్తంగా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యం చూస్తే మనైతే చాలా వరకు మనం ఈ గెలుపు మా జర్నలిస్ట్ మిత్రులకు అంకితం చేస్తున్నాను. ఇది వాళ్ళు లేకపోతే నేను లేను, మా ఈ గెలుపు లేదు. కాబట్టి మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి 250 మంది ఈ ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిరంతరంగా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా నేను విన్నతంగా ఉంటాను. ఇదే నా ప్రామిస్. ఎప్పుడు ఏ క్షణమైనా మీకు ఆపద వస్తే నాకు ఫోన్ చేయండి. అర్ధరాత్రి అయినా సరే, అపరాత్రి అయినా సరే, నేను మీకోసం ఉంటాను. మీరు నా పైన నమ్మకం ఉంచి 3 యూనియన్లను కూడా పక్కకు పెట్టేసి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను గెలిపించేందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇదే మీకు ఎప్పుడు కూడా సేవ చేస్తానని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ ఈరోజు పాలమూరు పట్టణంలో చూస్తుంటే 20 ఏళ్ళ కళ ఈరోజు ఏదైతే కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. పాలమూరు నడిగట్టున ఉన్నటువంటి ప్రెస్ క్లబ్ నేను గతంలో చిన్న ఉన్నప్పుడు చూశాను. ఈ ప్రెస్ క్లబ్ని ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఏదైతే జర్నలిస్టుల సంక్షేమానికి మా ప్యానల్ ఏదైతే ఇండిపెండెంట్ ప్యానల్ ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఈరోజు జర్నలిస్టుల ముందుకు తీసుకెళ్ళాము. ఆ జర్నలిస్టుల ముందుకు తీసుకెళ్ళిన మేనిఫెస్టో ప్యానలే ఈరోజు మాకు ఈ విజయం సాధించిందని చెప్పుకుంటున్నాం. ఈరోజు పాలమూరు పట్టణంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని సంఘాలు, అనుబంధ సంఘాలు కూడా పోటీ చేసాయి. కానీ మేము మొదటిసారిగా ఇండిపెండెంట్ ప్యానల్ పోటీ చేసినప్పుడు పూర్తి స్థాయిలో మా సభ్యులు ఉన్నారు. వాళ్ళకు ఈ సంఘాలకు ప్యానల్కు ఎలాంటి సభ్యులు లేకపోయినా వారు చూపించుకోవడానికి వచ్చారు. కానీ ఇక్కడ జర్నలిస్టులో ఎవరు ఈ పాలమూరులో ఉన్న జర్నలిస్టులకు ఎవరు మంచివారా ఎవరు అనేది వాళ్ళు గుర్తించిండ్రు. ఈ విజయము మా జర్నలిస్ట్ మిత్రులకు అంకితం చేస్తున్నానని చెప్పుకుంటున్నా. साथियों का शुक्रिया अदा करता हूं जिन्होंने एक इंडिपेंडेंट पैनल को जिताया है। और इंडिपेंडेंट पैनल एक ऐसा पैनल है जो पूरी तरीके से काम करने के लिए खड़ा था और जर्नलिस्टों ने बात को समझा कि हम मेहनत करते हैं, मेहनत करेंगे, इसीलिए उन्होंने हम पर भरोसा करके हमारे आज़ाद यानी इंडिपेंडेंट पैनल को जिताया है। ऐसे में हम भी ये वचन देते हैं कि हम ये जो भी प्रेस क्लब के तहत जो भी काम होगा उसकी भरपूर मदद करेंगे। चाहे जो भी जर्नलिस्ट होगा उसके लिए हम मदद करते रहेंगे, आगे भी ऐसे बढ़ते रहेंगे। మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో 20 ఏళ్ల చరిత్రను తిరగ రాసిన ఇండిపెండెంట్ ప్యానల్కు హృదయపూర్వక ధన్యవాదములు. ఇందుకు సహకరించిన నా తోటి జర్నలిస్టులు, అధ్యక్ష కార్యదర్శులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సులు తెలుపుతూ జర్నలిస్ట్ సంక్షేమం, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని కృషి చేస్తారని ఆశిస్తున్నాను. రమణ. నమస్తే తెలంగాణ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.